మరి బొబ్బిలి మంజుల యాదగిరి ముదిరాజు గారు ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇంటింటికి తిరుగుతూ స్టిక్కర్ రాతకు పెడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే హామీల గురించి వివరిస్తున్నారు. సో చెప్పండి సార్, ఎలా ఉంది మీ ఒక డివిజన్లో? మా డివిజన్లో ఎక్కడ పోయినా మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకొకటి ఇన్ని రోజులు ఏమంటే మాటల ప్రభుత్వమే ఉంది కానీ చేతల ప్రభుత్వం లేదు. ఈరోజు మల్లారెడ్డి దగ్గర డబ్బునోళ్ళకే ప్రాధాన్యత. ఈ డబ్బులేని నిరుపేదలు పోతే ఆయన పట్టించుకోడు. జవహర్నగర్ గుండెకాయ అంటాడు కానీ జవహర్నగర్ చేసింది ఏం లేదు. ఆయన జవహర్నగర్లో ఇప్పటివరకు ఒక 20 పడకల హాస్పిటల్ కానీ 30 పడకల హాస్పిటల్ తెలియదు. సొంతంగా హాస్పిటల్ పెట్టి జనాలకు సేవ చేస్తుంటున్నారు. మరి అది సొంతంగా పెట్టిన దానికి ఫ్రీగా సేవ చేస్తున్నాము. ముందుకు వచ్చి చెప్పమానండి. ఒక తెలంగాణ రిపోర్టర్ ఆయన హాస్పిటల్ సిక్కిత వంతు చచ్చిపోయాడు. ఆయన బతికించలేని మనిషిని జనాలు ఏడా బతికిస్తాడు? విద్యార్థులకు సేవ చేస్తున్నా చదివిస్తున్నట్టుండగా మరి లక్షల ఫీజులు వసూలు చేస్తారు కదా. మీకు సేవ అన్నారు, దాన్ని బిజినెస్ వ్యాపారం చేస్తున్నాయి. సేవ అన్నారు. ప్రజలకు తెలియక ఇక జవహర్నగర్లో నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదని మోసం చేస్తారు. కాబట్టి ఈరోజు ప్రజలు చైతన్యమయ్యారు. వాళ్ళకు కూడా తెలిసింది మల్లారెడ్డి సంగతి ఏందో తెలిసిపోయింది. కాబట్టి మల్లారెడ్డిని ఈసారి ఇంటికి పంపడం ఖాయము. కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్ నేనే ఇప్పిస్తున్నాను ఒకసారి చెప్పిండు. మరి మీ టికెట్ ఆయన ఇప్పించిండా? పోల్కి మా తోటకూర జగన్ ఆయన ఎందుకు ఇప్పిస్తాడు? ఆయన చెప్పిన కాంగ్రెస్ పార్టీకి కూడా టికెట్ ఇప్పించేది నేనే, ఇక్కడ ఉన్న లచ్చిరెడ్డిని తీసుకొని పోయి వేరే నియోజక తాండూరుకు తరిమేసిన అన్నాడు. కానీ ఆయన ఇప్పుడు మహేశ్వరంలో పోటీ చేస్తున్నాడు. కేఎల్ఆర్ దెబ్బకు తట్టుకోలేడని చెప్పి ఆయన ఇక్కడ రానియకుండా పాచికలు వాడినేమో కానీ కేఎల్ఆర్ వస్తే ఆయన గెలవలేనని చెప్పుకున్నాడు. కానీ ఆయన కన్నా గట్టి నాయకుడు వచ్చిండు ఈరోజు, తోటకూర వదిలేసి యాదవ్. ఆయన ఒక బీసీ నేత. 3 టర్ములు వాళ్ళకి ఇచ్చిన అవకాశము అగ్రకుల నాయకులకు. ఈసారి బీసీని గెలిపించుకోవాలనే చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరం చైతన్యమైనము. ఈరోజు మా 88% ఓట్లు మాయున్నాయి. 2% ఉన్న ఓట్లలో సీట్లు ఎక్కుతారు. కాబట్టి ఈరోజు మేము బీసీ నేతను గెలిపించుకొని ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి ఆయన అసెంబ్లీకి పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెద్ద సుధీర్ రెడ్డి గారు కూడా మరి మీ పార్టీలోకి రావడం జరిగింది కదా, ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ప్లస్ ఆయనతో చాలా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎటుపెట్టి ఈ చామకూర మల్లారెడ్డిని పాలమ్మిన పూలమ్మిన అని చెప్తున్నారు. కానీ పూలు అమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా జవహర్నగర్లో. ఇప్పటికి ఒక్కరు కూడా సైకిల్ కూడా కరెక్ట్ మోటార్ సైకిల్ కూడా లేదు వాళ్ళకు. అది కాబట్టి ఈరోజు భారీ ఎత్తున ఆయనకు బ్రహ్మరథం పడుతున్నాము. బేడ్చే నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే మార్పు కోరుకుంటున్నారు. 2 టర్ములు ఇచ్చినాము ఆయనకు. తర్వాత ఇప్పుడు నిరుద్యోగులు ఎంతమంది చచ్చిపోతారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండు? ఇవాళ నిరుద్యోగ అభివృద్ధి అన్నాడు ఎప్పుడు 2018లో. ఇప్పటి వరకు ఒకరికి ఇచ్చింది లేదు. 57 ఏళ్ళకు పింఛన్ అన్నారు. ఇప్పటి వరకు 57 ఏళ్ళకు పింఛన్ ఇచ్చింది లేదు. మేము 500 గ్యాస్ అంటేనే 400 గ్యాస్ అంటుండు. మరి ఇన్ని రోజులు ఏం చేసింది? 500 గ్యాస్ 400కి ఎందుకు వేయలేకపోయాడు ఆయన? ఇవాళ పింఛన్లు మేము పెంచగానే ఆయన అంటే అరాజు వాడుకుంటుండ ప్రజలతోటి. ప్రజల్ని అరాజు వాడి ఓట్లు కొనుక్కుందామని చూస్తుండు కేటీఆర్. ఇక వాళ్ళ పప్పులే ముడుకై అయిపోయింది, వాళ్ళ టర్మ్ అయిపోయింది. కాబట్టి ఇక ఇంటికి పంపడమే ఖాయం వాళ్ళను. కాబట్టి ప్రజలందరూ మేల్కొన్నారు. ఇలా ముతుకు మిసలి అందరూ ఒక్కసారి ఇందిరమ్మ రాజ్యం తెద్దామని ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈసారి జై కాంగ్రెస్. 30వ తారీఖు నాడు చేతికి ఇంకు మేడ్చల్లో పింక్ అంటుండు. 30వ తారీఖు నాడు చేతికి ఇంకు వదిలేసి యాదవ్ గెలుపు. అది అంటే వదిలేసి యాదవ్ ఎందుకు గెలుస్తారు అనుకుంటారు మీరు? వదిలేసి యాదవ్ ఎందుకు గెలుస్తాడంటే ఆయన 3 సార్లు నిలబడ్డాడు ఏరియాలో. కాబట్టి అందరికి పరిచయం ఉన్నది ఆయన. కాబట్టి బీసీ బిడ్డ, ముఖ్యంగా బీసీ నాయకునికి ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం అనేది మార్పు వచ్చింది. నీలో ఉంది ఆ తపన, మరి ఓటర్లో ఉందా? ఓటర్లలో కూడా అదే తపన ఉంది. ఎక్కడ పోయినా కూడా మూత్తాకు వచ్చింది. మార్చుదాం ఒకసారి. ప్రతి ఒక్క అమ్మని అడుగు అయ్యని అడుగు, చేసింది ఏం లేదు వాడు, ఒకసారి మార్చుదాం. మన దగ్గర మన ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 2 టర్ములు వేస్తారు మన జనాభా. కాబట్టి 2 టర్ములు ఆయనకి ఇచ్చిన 3వ ఛాన్స్ ఇచ్చేది లేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వదిలేసి యాదవ్ అసెంబ్లీకి వెళ్తున్నాడు. చెప్పండి మేడం. ఈరోజు ఇంటింటికి ప్రచారం. మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము ప్రతి ఒక్కరు శ్రమిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు గడప తిరుగుతూ మరి కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలను పబ్లిక్లో తీసుకెళ్లడం జరుగుతుంది. మరి దానికి స్పందన చాలా బాగుంది. ఈరోజు మహిళలు వాళ్ళ ఊర్లలోకి వెళ్ళాలంటే ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం, మళ్ళా గ్యాస్ 500కే సిలిండర్ ఇవ్వడము, అలా
ఈ పథకాలను చూసి చాలా బాగున్నాయి, మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము, వజ్రేశన్నను గెలిపించుకుంటామని అందరూ కూడా మాకు మంచి స్పందన ఉంది. తప్పకుండా మరి వజ్రేశన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని, మల్లారెడ్డికి డిపాజిట్ రాదని తెలియజేస్తున్నాను. ఈ డివిజన్ ఎట్లుంది పరిస్థితి? మా డివిజన్లో కూడా చాలా బాగుంది. ఇప్పటి వరకు లీడర్లకే తప్ప మామూలు ప్రజలు ఎవరు కూడా కలిసేటట్టు పోయేటట్టుగా లేదు. ఎవరిని చూసినా బర్లని ఆవులని గెదిమినట్టుగా గెదుముడే తప్ప ఎవరికి కూడా ప్రయారిటీ ఇచ్చింది లేదు మల్లారెడ్డి గారు. ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. తప్పకుండా భారీ మెజార్టీతోని గెలబోతూ ఉన్నాడు మా వజ్రేశన్న గారు. జై కాంగ్రెస్. ఇదండి మరి మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జవహర్ నగర్ 21 డివిజన్లో మరి ఎక్స్ ఎంపీగా పనిచేసినటువంటి మంజుల యాదగిరి గారు ఈసారి ఖచ్చితంగా వజ్రేష్ యాదవ్ ఖచ్చితంగా మేడ్చల్ నియోజకవర్గం గెలుస్తుండు, బలమైన వ్యక్తిగా చెప్పుకున్నటువంటి మల్లారెడ్డిని ఈసారి ఇంటికి పంపిస్తామని కూడా తెలియజేశారు. చూస్తున్నాడు విజినెస్ కెమెరా వ్యాఖ్యలతో మీ సురేష్ దండు. నమస్తే. నమస్తే. వీధి న్యూస్ స్వాతం లక్ష్యం.